శృంగవరపుకోట ఈరోజు స్థానిక బొడ్డవరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీ ఇందుకూరి రఘురాజు పత్రికా విలేకరులతో సమావేశమయ్యారు. జిందాల్ కంపెనీ వలన మోసపోయిన రైతులు 76 రోజులుగా చేస్తున్న నిరసన ప్రతిఫలంగా ఎట్టకేలకు జిల్లా యాంత్రాంగం స్పందించి బొడ్డవరలో డిప్యూటీ కలెక్టర్ కేఆర్సీసీ వారి ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేసి రైతులకు జరిగిన అన్యాయం గురించి దరఖాస్తులు స్వీకరించడం సంతోషమని అన్నారు. ఇన్ని రోజులుగా రైతులకి ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తామన్న కంపెనీ మాటలు విని కలెక్టర్ గారు 13 మందికి మాత్రమే ఇంకా నష్టపరిహారం అందలేదు అనడం నిన్నటితో అవాస్తవమని తేలింది అన్నారు. కంపెనీ మాటలు విని 13 మంది మాత్రమే ఉన్నారు అని కలెక్టర్ గారు అన్నారు. మరి నిన్న 198 మంది దరఖాస్తులతో హాజరవ్వడంతో వాస్తవ పరిస్థితులు బయటపడ్డాయని అన్నారు. బందవలస నుంచి సుమారు 40 మంది వరకు, దెప్పూరు నుండి 13 మంది రైతులు ఫిర్యాదు సమర్పించారు అని అన్నారు. ఇచ్చిన దరఖాస్తులలో 199 మంది తమ భూములు తమకి తిరిగి ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేశారని అన్నారు. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి 15-20 మంది మాత్రమే భూములు వెనక్కి ఇవ్వాలని పత్రికల వారికి చెప్పడం పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో శైలి చూస్తుంటే ఇదంతా మభ్యపెట్టి గ్రామ సభ పెట్టి ప్రభుత్వానికి పెద్దలకి తప్పుడు నివేదికలు ఇచ్చే యోచనలో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. 99 మంది కూడా మళ్ళీ తిరిగి మా భూములు మాకు ఇచ్చేయండి అని మరి దరఖాస్తులు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అనుమానాలు ఈరోజు అనుమానాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా మభ్య పెట్టి ఒక గ్రామ సభ పెట్టి ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేసి మరి ప్రభుత్వానికి పెద్దలకి అందజేసే ఆలోచనలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందా అని ఒక అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే పత్రికలకు చెప్పిందో, ఎందుకంటే ఒక 15 మందో 20 మంది మాత్రమే భూములు తిరిగి ఇమ్మన్నారు అనేసి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పడం దీనికి నాందిగా మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా దరఖాస్తు అందరూ కూడా ఒక కామన్ దరఖాస్తుతోటే రైతులందరూ ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా ఇదే దరఖాస్తు. ఈ దరఖాస్తులో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మా భూములు మాకు ఇవ్వండి, వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి ఈ దరఖాస్తు ద్వారానే అందరూ కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది. వాళ్ళ సర్వే నెంబరు, భూమి అన్నీ ఎక్స్టెంట్ అది రాసి పెట్టడం జరిగింది. మరి ఇది కాకుండా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు 20 మంది మాత్రమే భూమి ఇచ్చిమన్నారు అన్నం. నిజంగా ఈ అన్నిటికీ కూడా ఇది మోసపూరితంగా ఏదైనా ఒక తప్పుడు రిపోర్టు మరి ఏదైనా పైకి సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేసి మరి అనుమానాలు వస్తున్నాయి. అలాగే ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంఎస్ఎంఈ పార్క్ అంటూ ఉన్నారు. అసలు ఆ రోజు గ్రామ సభలోనే పెద్ద డిస్కషన్ నడిచింది. అసలు ఏ కంపెనీలు వస్తాయని, అసలు ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చేటప్పుడు ఏ కంపెనీలు వస్తాయని చెప్పాలి. ఆ కంపెనీల ద్వారా ఈ ప్రాంతానికి ఏమైనా నష్టం జరుగుతుందా, పొల్యూషన్ కంట్రోల్ ఉంటుందా, లేకపోతే వాటర్ పొల్యూషన్ ఉంటుందా, ఎయిర్ పొల్యూషన్ ఉంటుందా, సౌండ్ పొల్యూషన్ ఉంటుందా, లేకపోతే ఆ కంపెనీల వల్ల వచ్చే వేస్ట్ వలన మరి పశువులకి ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయా, లేకపోతే ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి, వ్యవసాయానికి ఏ విధంగా ఇబ్బందులు వస్తాయి. మరి ఈ ప్రాంతం అంతా కూడా బోర్వెల్స్ మీద ఆధారపడి, తాటిపూడి రిజర్వాయర్ మీద ఆధారపడి ఉన్న ప్రాంతం. మరి ఆ నీరు ఏమైనా కలుషితం అవుతుందని అనుమానాలు చాలామంది వ్యక్తులకైతే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మరి కొత్తగా ఈరోజు వచ్చి అయ్యా ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ అంటూ అన్నారు, మీరైతే రైతుల భూములు రైతులకు ఇచ్చేయాలని పోరాటం చేస్తున్నారు. కానీ ఒకవేళ ఎంఎస్ఎంఈ పార్క్ కానీ వస్తే మరి అందులో ఎటువంటి మరి ఇండస్ట్రీస్ పెడతారు అంటే మరి అదైతే క్లారిటీ లేదు. మరి ఆరెంజ్, గ్రీను, వైటు, ఎల్లో అనేసి ఏదో బ్యానర్లో కలర్లో చెప్తూ ఉన్నారు. కానీ అందులోనే ఏ ఇండస్ట్రీస్ పెడతారు అన్నది లేదు. మరి రేపు కానీ ఏమన్నా కానీ భవిష్యత్తులో ఎంఎస్ఎంఈ పార్క్ కానీ ఏదైనా ప్రభుత్వం ఒక అడుగు ముందుకెళ్ళి ఆలోచన చేస్తే మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సుమారు 25 నుంచి 30 గ్రామాలు చుట్టుపక్కల ఉన్నాయి. ఈ భూమి ఏదైతే తీసుకున్నారో దీనికి 2 కిలోమీటర్ల పరిధిలో దూరంలోనే సుమారు ఒక 25-30 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉంది. సుమారు 30 నుంచి 40 వేల మంది మరి ప్రజలైతే అవునండి, పశుపక్షాదులు కూడా కొన్ని వేలల్లో ఉన్నాయి. అందరూ కూడా నష్టపోతాం. కాబట్టి మరి వాళ్ళొక క్లారిటీ ఇవ్వాలని, మరి అలాగే గ్రామ సభలు పెట్టి మరి గ్రామ సభ ద్వారా మరి ఇస్తున్నారా లేదా, ఎంఎస్ఎంఈ పార్క్కి భూమి ఇవ్వాలా అన్నది లేదా అన్నది గ్రామ సభ ద్వారా తేల్చి, మరి అంతేకాకుండా మరి పబ్లిక్ హీరింగ్ కూడా ప్రజల నిర్ణయం లేకుండా ఎటువంటి ఇండస్ట్రీ కూడా పెట్టడానికి వీల్లేదు. కాబట్టి 2023లో ఇచ్చిన 14 జీవోను రద్దు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే ఈ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఆ విధంగా చేస్తే మళ్ళీ తిరిగి భూములు ఇవ్వడానికి మా రైతులు ఎవరికి కూడా ఇబ్బంది లేదు. మళ్ళీ భూసేకరణ చేసి మీరు కానీ భూములు అడిగితే మీ రైతులందరూ కూడా ఇవ్వడానికి ఇబ్బంది లేదని రైతులందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి మనం జరిగిన గ్రామ సభ రిపోర్టు తప్పుడుగా వెళ్లకుండా చూడాలని గౌరవ ఇన్ఛార్జిగా ఆ రోజు వచ్చిన మరి మురళీ గారిని, డిప్యూటీ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వారిని, జిల్లా కలెక్టర్ గారిని కూడా
కోరడం అవుతుంది. ఏదైతే తహసీల్దార్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఉందో అది ఖచ్చితంగా అవాస్తవం అని మరి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. 3:30